ఎంత గొప్ప మోటివేటరో. దెబోరా ఎలాగూ తను బారూకు అక్కడ నాకు కొంచెం అక్కడ కన్ఫ్యూజన్గా ఉంది. బారాకు తను యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళడానికి తను కష్టపడుతూ ఉన్న సమయం, వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ దెబోరా ఎంత ప్రోత్సాహంగా మాట్లాడుతున్నప్పుడు అంటాడు అతడు, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తానంటాడు. అలా ఈ దెబోరా విశ్వాసముతో ధైర్యము కలిగినదే అతన్ని ప్రోత్సహించడాన్ని బట్టి అక్కడ శత్రువుని వారు ఎదుర్కోగలుగుతారన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఈ మొర్దెకయి ఎస్తేరుని ప్రేరేపించడం ద్వారా లేదంటే ప్రోత్సహించడం ద్వారా అక్కడ ఒక అద్భుత కార్యము జరగడానికి హేతువైనట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. సహాయము ఎలాగైనా ఎటువైపు నుంచి అయినా వస్తుందని మొర్దెకైకి ఖచ్చితంగా ఎరిగిన వాడు కానీ ఈ మాటల్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూస్తే ఈ మొర్దెకై యొక్క జీవితం అనేది చెరలోనికి వెళ్ళాడు అతడు. లేదంటే తన జీవితం అనేది యోసేపు లాగానే ఆరంభంలో చాలా కొద్దిగా ఉంది, చిన్నవాడుగా అల్పమైన వాడుగా మనకు కనబడతాడు. కానీ ఆ తరువాత తను చేసిన పనులను బట్టి, దేవుని యందు తను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ ఏమవుతున్నా, దేవుని కొరకు ధైర్యంగా అక్కడ నిలబడిన దాన్ని బట్టి దేవుడు ఈ మొర్దెకైని ఆశీర్వదిస్తాడు. అది నాకు చదువుతుంటే ఈ ఎస్తేరు గ్రంథములో మనకి 10వ అధ్యాయం చదివితే దానికంటే ముందు అతడు చేసినవి ఇంకా ఉన్నాయి. చూద్దాం. 10వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఉన్నవి 3 వచనాలు. దాంట్లో మనకి మొర్దెకై గురించి చాలా రాయబడి ఉంటాయి. అంటే మొర్దెకై కోసమే ఈ అధ్యాయం అన్నట్లుగా ఇక్కడ ఉంది అన్నమాట. ఎంత గొప్ప సంగతో చూడండి. చిన్నవాడుగా తన ధర్మాన్ని కొద్ది వాటిలో నమ్మకముగా తను నిర్వర్తిస్తూ వచ్చాడు. అనేకమైన వాటి మీద అతన్ని నియమిస్తానని ప్రభువు చెప్పిన మాటలు ఇక్కడ ఈ మొర్దెకై జీవితంలో నెరవేర్పుని మనం ఇక్కడ చూస్తాం. యోసేపు కూడా అంతే. ఎలాగ ఒక బందీగా, ఒక చెరసాలలో ఉన్న వ్యక్తిగా, తప్పు చేసిన వాళ్ళగా తను అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అక్కడ ఆ ఐగుప్తు దేశంలో ఏం చేశాడంటే తనని ప్రధానమంత్రిగా చేశాడు. ఇక్కడ ఈ మొర్దెకైని కూడా మనకి 10వ అధ్యాయంలో చదివితే 3వ వచనంలో కనబడుతుంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ ప్రజలలో అక్కడ సమాధానము కలుగు చేయడానికి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడని, ప్రజలకు క్షేమాన్ని కలుగు చేసిన వాడుగా ఇక్కడ రాయబడింది. ఇంకా అతడు చేసిన పనులు మనం చూస్తే గొప్ప అధికారం కలిగిన వాడుగా 8వ అధ్యాయం 2వ వచనంలో. అయితే ఈ హామాను కుట్రను పన్నినప్పుడు, హామాను మొర్దెకైని చంపాలని కుట్ర పన్నితే దేవుడు ఆ కుట్రని తిప్పి చివరికి ఏం చేస్తాడంటే, ఎవరైతే చంపాలనుకున్నారో ఆ హామానే మొర్దెకైని ఎలాగైతే చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడో అదే ఉరికంబము లేదా అదే స్థలములో తనే ఉరి తీయబడే విధముగా తను అక్కడ ఆ మరణము తనకి సంభవించడం అనేది అది ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. అంటే మనం ఏదైతే విత్తుతామో ఆ విత్తిన దాని యొక్క పంటను కోస్తామనేది మనకి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. కాబట్టి హామాను కుట్ర పన్ని మొర్దెకైని చంపాలనుకున్నాడు, కానీ చివరికి తన మీదకే ఆ మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎంత విచారకరమైన సంగతో. కాబట్టి మనం ఇతరుల ఎళ్ళ ప్రేమను కనపరిచే వారముగా ఉండాలే, కానీ ఇలాంటి భావము మనలో ఎన్నడూ కూడా ఉండకుండా, అయినప్పటికీ కూడా మొర్దెకై తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మొర్దెకైకి ఉంగరముని ఇచ్చాడని, అతనికి ఇంకా రాజవస్త్రాలు అతనికి ధరింప చేశాడని, అంతేకాకుండా యూదులకు క్షేమము కలగడము మనం చూస్తాం. 8వ అధ్యాయం అంతట్లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. అంతేకాకుండా అనేక సంస్థానాలకి తాకీదులు పంపించడానికి, ఏది అంతకుముందు హామాను చేసిన దానికి భిన్నమైన రీతిలో ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఏది హిందూ దేశం అనే మాట మనకి ఈ బైబిల్ గ్రంథం ఇక్కడ ఈ గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. భారతదేశం గురించి ఇక్కడ దేవుడు 2 సార్లు ఈ గ్రంథంలో ప్రస్తావించాడు. అంటే మనల్ని అందరినీ దేవుడు, మన దేశాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ దేశంలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, కావాలనుకుంటున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవలసి ఉన్నామన్నమాట. ఆ తర్వాత మనకి 10వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి. ప్రజలందరికీ క్షేమమును కలుగు చేయడానికి తను ఇక్కడ ఏర్పరచబడిన వాడుగా చూస్తాం. అంటే ఈ దానియేలుకు కూడా అంతే. హింస కలిగినప్పుడు ఆ హింసలో తను నమ్మకముగా ధైర్యముగా నిలబడబట్టే ఆ హింస అనేది అతనికి హెచ్చింపుకి కారణమైంది. ఇక్కడ కూడా మొర్దెకై కూడా తన అక్కడ అందరి ప్రజల ఎడల తను కుట్ర పన్నినప్పటికీ హామాను ఆ కుట్రను దేవుడు దాని నుంచి విడిపించి ఒక అద్భుతమైన రీతిలో తన ప్రజలందరికీ క్షేమమును కలుగజేసి చివరికి ఇక్కడ మొర్దెకై కలిగి ఉన్న స్థిరత్వం అనేది ఎక్కడ సడలిపోకుండా విశ్వాసంలో నిలబడి ఉన్న దానిని బట్టి అధికారము కలిగిన వాడుగా, ప్రజలకు క్షేమము కలిగించేవాడుగా, అలాగే సమాధానము ప్రజలలో కలగడానికి హేతువైంది. నిరాశలో ఉన్నవారికి గొప్ప నిరీక్షణ కలిగించిన వాడుగా ఇక్కడ దేవుడు ఇక్కడ మొర్దెకైని
వాడుకున్నాడు. అలాగే హోప్లెస్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఈ దేవుడు తనకు సార్వభౌమాధికారిగా ఆయన పనిచేస్తాడు అనే ఆలోచనతో దేవుని అందే విశ్వాసం కలిగిన వాడుగా మనం చూస్తాం. ప్రతికూలతలు అనుకూలతలు చూడగలిగిన వాడు ఈ మొర్దెకై అన్నమాట. అలా దేవుని యొక్క ఆశీర్వాదములు ఇతడు పొందుకున్నప్పుడు తనేమి హెచ్చించుకొని తను తాను గొప్పగా చూపించుకోవడం కాకుండా తను తాను తగ్గించుకుంటూ అక్కడ మరలనేమో రాజు దగ్గర అక్కడ తన ధర్మాన్ని తను చక్కగా నిర్వర్తిస్తూ దేవుని నామమును హెచ్చిస్తూ, అదే సమయంలో తను ఏ పనిలో అయితే ఉన్నాడో మరలా అదే పనిని కంటిన్యూ చేస్తూ ఒక విభిన్నమైన రీతిలో వినూత్నమైన రీతిలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు. ఆ మాటలు మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఏది హామాను ద్వారా లేదంటే ఘనపరచబడిన తర్వాత మరలా వచ్చి తన గుమ్మం దగ్గరే తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడట. మొదట ఎక్కడైతే ఉన్నాడో రాజు చేత ఘనపరచబడిన తర్వాత కూడా మనకు 6వ అధ్యాయంలో 12వ వచనంలో కనబడుతుంది. అతన్ని అంతా చాటింపు వేస్తారు, అతని రాజవీధిలో తిప్పుతారు, శీఘ్రముగా అతని వస్త్రాలు లేదా గుర్రం మీద తీసుకుని వెళ్తారు. ఇవన్నీ మనకి ఈ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. చివరికి 12వ వచనంలో చూస్తే తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. తను అంటే ఎంతగా తను హెచ్చించినప్పటికీ కూడా తను ఎక్కడైతే ఉన్నాడో తన విధేయతని తనను కాపాడుకుంటూ వచ్చాడు, అలాగే జీవిస్తూ వచ్చాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, కొంచెం టైం తీసుకున్నట్లయింది ఈరోజు. అయితే 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టలేదట. చూడండి, దేవుడు ఎలా తన కార్యాలను జరిగిస్తాడో ఇది నాకు చదువుతూ ఉంటే అందరూ నిద్రపోతూ ఉంటే ఈ రాజుకు నిద్ర పట్టలేదు. అంటే దేవుడు ఏం చేశాడు, ఎలా అర్ధరాత్రి తన కార్యాన్ని ఎవరి ద్వారా జరిగించాలో అసలు నిద్ర పట్టకపోతే రాజు అక్కడెక్కడో ఉన్న పుస్తకాలను గ్రంథాలను తెప్పించి చదవమని అనడం, దాంట్లో మొర్దెకై గురించి ఎప్పుడో చేసిన సంగతిని అక్కడ చదివి వినిపించడం, ఆ తర్వాత ఆయన ఘనపరిచారా లేదా అని అడగడం, లేదని అనడం, ఈలోపు హామాను రావడం. అసలు ఇదంతా చాలా ఒక సినీ ఫక్కీలో జరిగినట్లుగా అనిపిస్తుంది అనమాట. అంటే అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో దేవుడు విచిత్రముగా తన కార్యాలని జరిగిస్తాడు. ఈ సంగతిని మనందరం కూడా విశ్వసిస్తూ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన వింటలేడా లేదా అసలు నన్ను చూస్తున్నాడా లేదా, అసలు నాతో ఉన్నాడా లేదా, ఇలాంటి అనుమానాలు ఎన్నో మనలో కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు చాలాసార్లు ఆయన సమయంలో, కొన్నిసార్లు అది చివరి క్షణమే కావచ్చు, కానీ ఆ క్షణములో కూడా ఆయన మనకి సహాయం చేసేవాడు. శిష్యులు కూడా తుఫానులో వాళ్ళు చిక్కుకొని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు చేస్తూ ఉన్న సమయంలో 4వ జామున యేసు అక్కడికి వచ్చాడు. అలాగే పేతురు చెరసాలలో పెట్టబడినప్పుడు కూడా మనం చూస్తే ఇంకా రేపు ఆయనను చంపేస్తారు అన్న సమయంలో ముందు రోజు రాత్రి పేతురుని అక్కడి నుంచి విడిపించినట్లుగా దేవదూతను పంపించి విడిపించాడు. అలా చివరి నిమిషంలో, అది మనకు చివరి నిమిషము కానీ అది దేవుని సరైన సమయం అనేది మనం జ్ఞాపకం ఉంచుకొని, అలాగే మన జీవితాల్లో కూడా ఇప్పుడు వరకు మా కుటుంబంలోనూ ఉన్నాయి, సంఘములోనూ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఏంటి జరగట్లేదనే ఆలోచన ప్రశ్నలు ఎన్నో సందర్భాల్లో వస్తాయి. అయినా సరే ప్రభువా నీ సమయం వరకు మేము వేచి ఉండే ఆ యొక్క ఓర్పుని, విశ్వాసాన్ని ఇంకా మాకు దయచేయమని అదే ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా, ఎందుకంటే ఆయన మన జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చాడు. ఇంకొక మాట దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలీయులతో ఇర్మీయా గ్రంథములో కనబడుతుంది అన్నమాట. నిన్ను రక్షించుటకును 15వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, మన వల్ల కాని పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ, అర్థము కాని పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ, ఈ దేవుడు చెప్పే మాటని మనము దాని యందు విశ్వాసం ఉంచిన వారమే, ఈ దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, నన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, ఆయన నాకు తోడై ఉంటాడు, నేనున్న పరిస్థితుల నుంచి ఆయన విడిపించగలిగిన వాడు, ఆయన నాకు తోడుంటే చాలని అటువంటి ధైర్యంతో కూడిన ఇటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆ వాగ్దానాల ద్వారా మనం బలం పొందుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా మన పరిస్థితులు మన చుట్టూ ఉన్నవారు ఇంకెవరు సహాయం చేసేవారు లేరు అనుకున్న సమయంలో సైతము ఈ దేవుడు చివరి నిమిషంలో వచ్చి ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి అలాంటి సహాయం చేసే దేవుడు ఎన్నో వాగ్దానాలను మనకిచ్చాడు. నేను భయపడవద్దని చెప్పాడు, నేను నిన్ను రక్షిస్తానన్నాడు, తోడై ఉంటానని చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ
అందరూ నిద్రపోతున్న సమయంలో రాజు హృదయంలో ఎలాంటి ఆలోచన దేవుడు పుట్టించాడో అలాగే ఎవరిలో ఎటువంటి కార్యం చేయాలో ఈ దేవుడు ఎరిగినవాడు కాబట్టి అనూహ్యమైన రీతిలో తన కార్యాలని మిస్టీరియస్ వేస్లో దేవుడు తన కార్యాలని తన పిల్లల జీవితాల్లో, తన బిడ్డల జీవితాల్లో ఆయన జరిగిస్తాడని మనం విశ్వసిస్తూ మన యొక్క భక్తి జీవితంలో ముందుకు కొనసాగే వారంగా ఉన్నట్లయితే ఆయన నామానికి మనము మహిమ తెచ్చే వారంగా ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితులు మన మీద దాడి చేసేవిగా ఉండకుండా సంతోషముగా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని సంతోషముగా మనము సమాధానముతో జీవించే అవకాశం ఉంటుంది. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి చక్కని యొక్క ధైర్యం నూరిపోసే విధమైనటువంటి మాటలు ప్రభు మనకు వినిపించాడు. ఆమెన్. ఒక పాట పాడుతుండగా ప్రభు యొక్క పరిచర్యార్థమై మన కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మురళీ గారి దంపతులు వచ్చారండి. మురళీ గారి దంపతులు కానుక సమర్పణ పరిచర్య జరిగిస్తారు. అందరూ లేచెలు పడదాం. మనందరికి తెలిసిన పాట అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్మ దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. పాడి ప్రభువుని ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా. చేతులెత్తి గంభీరంగా మా దేవాని ఆత్మతో మమ్మల్ని నింపి నీ సాక్షులుగా ధైర్యముగా నీ ఉంచిన చోట మాట్లాడేటట్టుగా మమ్మల్ని నిలువబెట్టి నడిపించమని వేడుకుంటూ ఉన్నా. ఎంత గొప్ప దేవుడు, మాకిట్టి ధన్యతనిచ్చినందుకు
నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్నటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. నీ ఆత్మ సంచారం నిరాటంకంగా మా మధ్యలో జరిగించుమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. శ్రద్ధతో క్లుప్తంగా నా మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ ముందు నిలబడి మరొక మారు దేవునికి వాక్య పరిచర్య జరిగించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దైవదాసులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పే ప్రతిసారి కూడా ఒక వ్యక్తి ఆ వాక్యాన్ని వినేవాడు కాదట. ఎప్పుడు కూడా నిద్రలోకి జారుతుండేవాడు. చాలా మందికి ఇంటి దగ్గర పడుకోవడానికి కుదరక ఆ డిస్టర్బెన్స్కి మందిరానికి వచ్చిన తర్వాత అలా కన్ను మూసుకుని అదేదో దర్శనాలు చూసినట్టుగా ఫోజు పెడతా ఉంటారు కదా. దాంతో ఆ పాస్టర్ గారికి ఆ మనిషిని చూస్తే ఎప్పుడు కూడా బాధగా ఉండేది. ఏమీ అనలేడు, గద్దిద్దాం అనుకుంటాడు కానీ గద్దించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనతో 2-3 సార్లు చెప్పాడు, మీరు అలా బాగోదు, అలా చేయకూడదు, మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పాడు. అయితే ఆయన మాత్రం మారలేదు. ఒక రోజున పాస్టర్ గారు ఇలా కాదు, పరలోకానికి వెళ్ళేవారు నిలబడండి అని అన్నసరికి అందరూ నిలబడ్డారు. చర్చ్ అంతా మెలకుగా ఉన్న వాళ్ళు, ఆయన ఒక్కడు తప్ప. నిలబడ్డసరికి ఆ సౌండ్ కాసేపటికి తేరుకున్నాడు. ఆయన ఏం జరిగింది సరికి అందరు నిలబడ్డారు అంటే ఏంటండి ఏం జరిగింది అని అడిగాడు పక్కన. పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళే వాళ్ళందరినీ నిలవబడమన్నాడు అంటే, అబ్బా ఎంత పొరపాటు అయిపోయింది, నన్ను చూశారు అందరూ, నేను షేమ్గా మరి ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఈసారి మనల్ని నిలబడమనడా, అందరిలో ఫస్ట్ మనం నిలబడదామని అనుకున్నాడు. కొన్ని వారాల తర్వాత ఆ పాస్టర్ గారు ఈసారి నరకానికి వెళ్ళేవారు నిలబడండి అని అన్నాడు. అప్పటికే నిద్రలో ఉన్న ఆయనకి ముందు మాట వినపడలా, నిలబడండి అనే మాట వినపడ్డాడు. అదొకటి వినపడేసరికి అందరూ కూర్చున్నారు. చివరిలో టైపీమని నిలబడ్డాడు ఆయన. చర్చ్ అందరూ చూసి పక్కపక్క నవ్వారు. దాంతో దాన్ని ఎలా తీసుకోవడానికి అర్థం కాలేదు. తెలివైన వ్యక్తి కదా. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఏమండి మీరు ఎందుకు నిలబడ్డారు, నేను నరకానికి వెళ్ళేవారు నిలబడమన్నాను కదా, మీరు ఎందుకు నిలబడ్డారు అని అంటే, ఆయన తాను చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నంగా చెప్తున్నాడు. అవును పాస్టర్ గారు, నరకానికి వెళ్ళేవారిని నిలబడమని మీరు చెప్పారు, నేను చూశాను, ఈ చివరి నుంచి ఆ చివరకు ఎవరు నిలబడలా, స్టేజ్ మీద మీరు ఒక్కరే నిలబడ్డారు, మిమ్మల్ని ఒక్కరిని పంపించడం నాకు ఇష్టం లేదు, నేను కూడా మీతో తోడుగా రావాలనుకున్నాడు అన్నాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు ఈ పూట మన ధ్యానాంశంగా చూద్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై, హగ్గయి గ్రంథం, క్షమించండి, అంటే పోయిన వారం మోడ్లోనే ఇంకా ప్రసంగం వెళ్తా ఉంది, క్షమించండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నువ్వు యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు గదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక, చెప్పాలి గట్టిగా, ఏం చేయకూడదట,